డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. దాని మీద ఎవడైనా చెయ్యేస్తే వాడి ప్రాణం కూడా నాదే. హాయ్ టెడ్డీ. హాయ్ బేబీ. నీకు గుర్తుకుందా 2 years బ్యాక్ మనం ఫస్ట్ టైం డేట్కి ఈడికే వచ్చినాం? యా ఆఫ్ కోర్స్. అలాంటి స్వీట్ మెమరీస్ ఎలా మర్చిపోతాయి? ఆ రోజు నీకు నచ్చకపోయినా నాకు ఇష్టమైన బ్లాక్ షర్ట్ వేసుకొని వచ్చినావు, నాకు నచ్చకపోయినా నీకు ఇష్టమైన కాఫీ ఆర్డర్ చేసిన. ఫస్ట్లో ఒకరికొకరు నచ్చాలని ఎంత ట్రై చేసేవాళ్ళమో కదా, కానీ ఇప్పుడు ఒకరికొకరం కాదు కదా, మనకు మనమే నచ్చట్లేదు. ఇన్ఫాక్ట్ ట్రై చేసుడు కూడా బంద్ చేసేసినాం మనం. అందుకే మన ఇద్దరు మంచి కోసమే నేను ఒక డిసిషన్ తీసుకున్నా. ఏంటది? అది చెప్పి ఐ థింక్ వీ షుడ్ బ్రేకప్. వాట్? యా, అంటే కలిసి కష్టంగా ఉండడం కంటే విడిపోయి ప్రశాంతంగా ఉండడం బెటర్ అని చెప్పి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. రే హలో, అరే ఎందుకు ఏడుస్తున్నావురా? నువ్వే ఇట్లా ఏడుస్తే 2 సంవత్సరాల రిలేషన్షిప్ రా. ఆడెంత మొత్తుకుంటాడు, బ్రేకప్ చెప్తే చచ్చిపోతాడేమో. షట్, మొత్తం బర్బాద్ చేసినావు. సరే ఆర్డర్ చెప్పు. పోయి పని చూసుకో. హాయ్ బేబీ. హాయ్. వీడే నా సచ్చినవాడు పాపం. బ్రేకప్కి పిలిచిన తెలియక టిప్ టాప్ రెడీ వచ్చింది. సార్ ఆర్డర్? 2 కాఫీస్. ఓకే మేడం, మరి మీకు? నాకు పిచ్చోన్ అనుకున్నావా? 2 కాఫీస్ చెప్పింది మా ఇద్దరికి. అంటే మేడంకి కాఫీ నచ్చుతుందో లేదో అని. తను నా గర్ల్ ఫ్రెండ్. 2 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం. తనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో నాకు తెలీదా? వెళ్ళి పట్టుకొని రా. నీకుందిరా ముందు, చూపిస్తా, చుక్కలు చూపిస్తా. బేబీ, ఇంత అర్జెంట్గా రమ్మన్నావు ఏంటి? అది అంత గ్యాప్ ఇవ్వకు, హాట్ స్ట్రోక్ వస్తుంది. ఇందాకంతా రిహార్సల్ చేసినా కదా, ఫస్ట్ టైం మర్చిపోయినా. చెప్పే, పర్లేదు. మన ఫస్ట్ డేట్. అదే నీకు గుర్తుకుందా, మనం ఫస్ట్ టైం డేట్కి ఈయనే కలిసినాం. ఇది చెప్పడానికి నువ్వు పిలిచింది? అఫ్ కోర్స్ బేబీ, హౌ కెన్ ఐ ఫర్గెట్ దోస్ స్వీట్ మెమరీస్. ఇంకాసేపు అయితే నాకు హాట్ స్ట్రోక్ వచ్చేదేమో అనుకున్నా. మొత్తం చెప్పని అవేంట్రా బాబు. అయినా నువ్వు బ్రేకప్ చెప్తావేమో అనుకున్నా తెలుసా. కొంచెం గ్యాప్ ఇచ్చి ఉంటే అదే చెప్పేది. ఇంకాసేపు అయితే నాకు హాట్ స్ట్రోక్ వచ్చేదేమో అనుకున్నా. అఫ్ కోర్స్ యూ కాంట్ బ్రేకప్ విత్ మీ రైట్? నీకు తెలుసు కదా నేను లిటిల్ బిట్ పారనాయిడ్ అని. యా అఫ్ కోర్స్, యా ఐ నో ఇట్. సార్, ఆ కాఫీ కోల్డ్గా ఉన్నప్పుడు ఇస్తారా, లేకపోతే హాట్గా ఉన్నప్పుడే సర్వ్ చేస్తారా? సారీ సార్, నా ముందేమో అన్ని బాగినా, వాడి ముందే బాగుతానే లేవు. చెప్పు. Cheers. ఇప్పుడు బ్రేకప్ ఎట్లా చెప్పాలి? ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఇంతగా ఆలోచించలేదు. నువ్వే క్వశ్చన్ అడిగి నువ్వే ఆన్సర్ చెప్పినప్పుడు నాకెందుకు మెసేజ్ చేశాడు? ఏంది ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు తెగ చదువుతుంది. హారిక, అదే నీ ఫ్రెండ్ శాండ్రా ఉంది కదా, నెంబర్ ప్లీజ్. ఎందుకే అట్లా చేస్తావు? నేను ఏమన్నా దాన్ని ఆస్తి అడిగిందా? అని నెంబరే కదా అడిగింది. నెంబర్ ప్లీజ్. ఫస్ట్ ఇక్కడే నెంబర్ అడుగుతారు, ఆ తర్వాత ముచ్చట్లు మీద ముచ్చట్లు పెడతారు, తర్వాత ఏదో ఒక రోజు కలుద్దాం అనుకుంటే డేట్ ఫిక్స్ చేసుకొని మరి డేట్కి వెళ్తారు. తనని ఇంప్రెస్ చేయడానికి తన ఫేవరెట్ కలర్ డ్రెస్ వేసుకొని నువ్వు, నేను ఇంప్రెస్ చేయడానికి నీ ఫేవరెట్ డిష్ ఆర్డర్ చేసి తను. ఇంకేముంటుంది డేటింగ్ మీద. డేటింగ్ డేట్ కాస్త మంత్స్ లెక్క మారితే మంత్స్ కాస్త ఇయర్స్ లెక్క మారితే దాంతో పాటు మీరు కూడా మారుతారు. ఒకరి కోసం ఒకరు బ్రతకాలనుకున్న మీరు ఇప్పుడు మీకోసం మీరు బ్రతకాలని అనుకుంటారు. ఇట్స్ టూ లేట్. ఎందుకంటే నువ్వు చెప్పకుండా నువ్వు లేదు, తను చెప్దాం అనుకున్నా చెప్పలేదు. యాక్చువల్లీ నువ్వు చెప్పలేదు. ఆ తర్వాత లవ్ మీద ఇంట్రెస్ట్ పోయి చిన్న చిన్న గొడవలు అయితే ఆ గొడవలు ఏడు దాకా అవుతాయంటే మరో ప్రపంచ యుద్ధం లేక మారుతుంది. అదంతా అవసరం అని చెప్పు. మళ్ళీ సర్ది చెప్పుకొని ఎవ్రీథింగ్ ఇస్ ఆల్రెడీ అని మీరు బయటికి అబద్ధం చెప్పుకుంటారు, కానీ ఇట్స్ నాట్ రైట్ అని లోపల మీకు తెలుసు. దీని తర్వాత దాని చిరాకు దొబ్బి నీకు ఎట్లా బ్రేకప్ చెప్పాలి అర్థం కాక, ఒకవేళ చెప్పినా కూడా నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అన్న పరిశాన నువ్వు దానికి మెసేజ్లు చూసి నీ మెసేజ్లకు అది రిప్లై ఇవ్వకపోతే నీకు పిచ్చెక్కిపోతుంది. అదంతా అవసరం అయితే పనితే చెప్తున్నా. సింగిల్గా ఉండు, హ్యాపీగా ఉండు. నీ మాత్రం నేను నెంబర్ ఇయ్యా.
నీకు నిజంగానే మెంటల్ వచ్చింది, ఏం చేయలేం. ఒకప్పుడు ఎట్లుంటుండే స్వీట్ మెమరీస్. ఫస్ట్ ఈ మెమరీస్ని డిలీట్ చేయాలి, లేకపోతే నేను వాడికి అస్సలకే బ్రేకప్ చెప్పలేను. డిలీట్. అవును, నేను డిలీట్ చేసినా ఓకే, కానీ మోహిత్ దగ్గర ఉంటాయి కదా. నేను బ్రేకప్ చెప్తే వాడు హే హారిక, హాయ్. నేను గుర్తున్నానా? నీ వెనక పిచ్చి కుక్కలాగా తిరిగి తిరిగి పిచ్చి అయిపోయినా మోహిత్ని. నువ్వేంట్లే మంచిగా సెటిల్ అయిపోయావు, మరి నా పరిస్థితి ఏంటి? అందుకే ఇగో మన పిక్స్ అండ్ వీడియోస్ ఈ మొబైల్లో ఉన్నాయి, ఇవి బయటకు వచ్చాయనుకో నీ దగ్గరికి రావాలంటే కాస్త ఖర్చు అవుతుంది బంగారం. బయటికి రానిపోగా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వామ్మో, అయినా మోహిత్ ఎంత గలీజోడైతే కాదు, కానీ చెప్పలేం. అయినా ఇదంతా ఎందుకు ఆలోచిస్తున్నా, మనం బ్రేకప్ చెప్పే విధానం బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో. సో ఫస్ట్ మనం బ్రేకప్ ఎట్లా చెప్పాలో ఆలోచించాలి. ఎట్లా చెప్దాం? ఒకసారి చెప్తే వామ్మో, ఒకసారి చెప్తే చచ్చిపోతాడేమో. పోనీ హింసిద్దామా? అంటే ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకుంటే అయినా ఇప్పుడు చేసేది కూడా అదే కదా. పోనీ లెటర్లో రాసి చెప్తే, అయినా ఎప్పటిదాకా లవ్ లెటర్లో రాసుకోవాలి, ఇంకా ఇదెందుకులే. ముందు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్దాం, ఏమైనా తేడా కొడితే ప్రాంక్ అని చెప్పి మేనేజ్ చేయొచ్చు. సో సిలీ. ఎలా చెప్పాలి? వేరే అబ్బాయి ఇష్టం అని చెప్తే అమ్మ వద్దులే అందుకే బ్రేకప్ అనుకుంటాడు. పోనీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదంటే ఈడింటికైనా వచ్చేస్తాడు. ఈ రెండు కూడా రిస్కే. బ్రేకప్ చెప్పడం ఇంత కష్టమా? ఏడుస్తూ చెప్దామా? వద్దులే, మరి సీరియస్ అయిపోతుందేమో. ఏదైనా ప్రైవేట్ ప్లేస్కి తీసుకుపోయి చెప్దామా? వాము, ఎట్లా రియాక్ట్ అవుతాడో తెలియదు. నన్ను మర్డర్ చేస్తే అంటే చెయ్యడు, బట్ స్టిల్. సరే, పబ్లిక్లోనే చెప్తా, డైరెక్ట్గా చెప్పేస్తా బ్రేకప్ అని చెప్పి. కానీ ఏ ప్లేస్, ఏదైనా పబ్లిక్ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. యా, ఈసారి పక్కా చెప్తా, చూడండి. అంటే ఒక 5 minutes టైం ఉంటే రిహర్సల్ చేద్దామని చెప్పి. నా ముందు బాగానే మాట్లాడుతావు, బట్ రాగానే బబ్బా అంటున్నావు. నేను హౌలగానే అవుతున్నా ఇడా. హాయ్. హాయ్. ఏంటి ఇలా పిలిచావు? చెప్పండి. సేమ్ 2 కాఫీస్. నో, ఒక కాఫీ ఒక టీ. అదేంటి, నీ కాఫీ ఇష్టమే కదా? ఫస్ట్ నువ్వు కూడా నాకు ఇష్టం అని చెప్పి బ్లాక్ షర్ట్ వేసుకొని వచ్చేవాడివి కదా. ఏది? ఒకరిని ఇంప్రెస్ చేసుకోవడానికి చాలా ట్రై చేసినాం, కానీ ఇప్పుడు మనకు మనమే నచ్చుతలేము. సో అందుకే ఒక డిసిషన్కి వచ్చిన. పర్లేదు, చెప్పు. చెప్పి ఐ వాంట్ బ్రేకప్ విత్ యూ. అమ్మయ్యా, ఓకే మేడం, థ్యాంక్ యూ. అంటే నేను హర్ట్ చేయడానికైతే డెఫినెట్గా కాదు, కానీ కలిసి మనం ఇద్దరం హ్యాపీగా లేం, అది నీకు తెలుసు నాకు తెలుసు. సో అట్లీస్ట్ ఇట్లా బ్రేకప్ అవ్వాలన్నా నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉంటావు, నా లైఫ్లో నేను ఉంటాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇట్స్ ఓకే, చిల్లా? ఈ చెప్పడానికి ఎంత కష్టపడినానో తెలుసా? వాటితో రోజు రిహర్సల్ చేసుకుంటా కూర్చున్నా. చిల్ అంటే ఏంది? ఐ నో దిస్ ఈస్ కమింగ్ హారిక. కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, నా మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడం, ఇలా కలుద్దామంటే కలవకపోవడం, ఐ కెన్ అండర్స్టాండ్. ఇట్స్ ఓకే. ఐ మీన్ ఐ డోంట్ మీన్ టు హర్ట్ యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇంత ఫేస్ చేసా కూడా నువ్వు సింపుల్గా ఇగ్నోర్ చేసి బ్లాక్ చేసేయచ్చు, కానీ నేను హర్ట్ అవుతానేమో అని ఇంతలా ఆలోచించావంటే ఐ కెన్ సీ యువర్ మెచ్యూరిటీ లెవెల్. మరి నేను కూడా అంతే మెచ్యూరిటీగా రెస్పాండ్ అవ్వాలి కదా. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే.